నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. అమెరికాలో చదవాలని అనుకుంటున్నారా? అడ్మిషన్, వీసా ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ట్యూషన్ ఫీ ఇంకా స్టే బ్యాక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటుంటే ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ ఫౌజియా గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే ఫౌజియా గారు. సో ఫస్ట్ అసలు అమెరికాలో చదువుకోవాలి అంటే స్టడీస్ అమెరికాలోనే ఎందుకు చేయాలని డౌట్ వస్తుంది, అండ్ ఎక్సెల్ సపోర్ట్. సో ఫస్ట్ వచ్చేసి ఎక్సెల్లా సపోర్ట్ ఎలా ఉంటుంది మన స్టూడెంట్కి. సో జనరల్గా ఎండ్ టు ఎండ్ సర్వీస్ కంప్లీట్గా ఇస్తామండి ఎక్సెల్లాలో. సో దాన్ని ఇప్పుడు యూఎస్ఏ ఎందుకు పర్టికులర్గా, ఎందుకంటే వేరే కంట్రీస్ ఆల్సో వీ యూస్ టు డీల్ అయినా ఆర్ యూరోప్ అనేది కన కంట్రీ అయినా వీ యూస్ టు డీల్, కానీ యూఎస్ఏనే ఎందుకు? జనరల్గా స్టూడెంట్ ఎక్కడి నుంచి వచ్చి లైక్ మోస్ట్లీ మనం ఇయర్ వైజ్ చూసుకున్న 80% ఆఫ్ స్టూడెంట్స్ యూఎస్ఏనే ప్రిఫర్ చేస్తారు. ఐదర్ స్టడీస్ని బట్టి ఆర్ లైక్ స్టెబిలిటీ రీజన్ జనరల్గా మనం చెప్పుకోవచ్చు. టెక్నికల్ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళు మన స్కిల్స్ డెవలప్ చేయడానికి, ఓకే, అండ్ జాబ్ ఆపర్చునిటీస్ చూసుకున్న పరంగా కానీ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ చూసుకున్నా కానీ. సో యూఎస్ఏ దే లైక్ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి దే యూస్ టు ప్రిఫర్ మోస్ట్లీ యూఎస్ఏ. అయితే ఇప్పుడు బేసిక్గా అమెరికా వెళ్ళాలని చాలా అనుకుంటారు, చాలా ప్రాసెస్ ఉన్నాయి. వై ఎక్సెల్ అని చూస్ చేసుకోవాలి స్టూడెంట్స్? ఎక్సెల్ కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ సర్వీస్ వస్తుంది ఫర్ స్టూడెంట్ అంటే క్లియర్ హు వాజ్ హ్యావింగ్ ద డ్రీమ్ టు స్టడీ ఇన్ అబ్రాడ్. జస్ట్ డ్రీమ్ ఉంది, హౌ టు లైక్ ఫుల్ఫిల్ దట్ డ్రీమ్ అండ్ దే డోంట్ నో ద పాత్, లైక్ ఎలా వెళ్ళాలి, ఏం చేసుకోవాలి, హౌ ద ప్రాసెస్ విల్ బి గోయింగ్ టు. సో దానికి కంప్లీట్ ఎక్సెల్ హెల్ప్ చేస్తుందండి. ఎలా అంటే వన్ స్టూడెంట్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారు, లేకపోతే ఇంటర్ కంప్లీట్ చేసి బ్యాచిలర్ని చూస్తున్నారు, లేకపోతే మాస్టర్ని చూస్తున్నారంటే వీఆర్ గోయింగ్ టు లైక్ గివ్ ద గైడెన్స్ కంప్లీట్లీ. దేనికి వెళ్ళొచ్చు అండ్ లొకేషన్ పరంగా కానైనా వాళ్ళకి ఏ యూనివర్సిటీ సూటబుల్ అవుతుంది వాళ్ళ ప్రొఫైల్కి, అండ్ వాళ్ళు ఎలా ఫర్దర్గా కోర్స్ సెలెక్షన్, లొకేషన్ సెలెక్షన్ అయినా తర్వాత స్టెప్స్ ఏముంటాయి, ఎలా యూనివర్సిటీస్ని అప్లై చేయాలి, అండ్ తర్వాత అప్లై చేసుకున్న తర్వాత వాట్ ద ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్ ఆర్ గోయింగ్ టు టేక్, లైక్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు తీసుకుంటే ఎంత బ్యాండ్ రావాలి, ఎలా దాని మాడ్యూల్స్ని కవర్ చేయాలి, అది కంప్లీట్గా ట్రైనింగ్ సెషన్ కూడా ఉంటాయి దాన్ని. అండ్ దాంతోపాటు అప్లై చేసిన తర్వాత లైక్ ఫైనాన్షియల్స్గా సపోర్ట్ కావాలి, అండ్ ఫైనాన్షియల్ని అండ్ లోన్ అసిస్టెంట్స్ అయినా, కంప్లీట్ వీసా అసిస్టెంట్స్ అయినా వీఆర్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. ఓకే, సో ఇందాక మీరు చెప్పినట్టు మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు, వాళ్ళకి ఒక ట్యూషన్ లాగా చెప్తారు. అంటే ఈ ప్రాసెస్ ఏమేమి ఉంటాయి ఎక్సెల్లాలో మెయిన్? యాజ్ యూజువల్ లైక్ ఐ సెడ్, లైక్ కంప్లీట్గా వాళ్ళ ప్రొఫైల్ని బట్టి వాళ్ళని యూనివర్సిటీ సెలెక్షన్ అయినా we are used to do, and complete training sessions aina, admission to complete visa process varaku, and tarvata visa acceptance rates ni batti vallaku pre departure services and post departure services kuda we are going to provide. ఓకే, సో అయితే బేసిక్గా ట్యూషన్ ఫీ అనేది ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించి? ట్యూషన్ ఫీ వచ్చేసి మోస్ట్లీ పీపుల్ థింక్ లైక్ ఎంత స్పెండ్ చేస్తున్నాము అమెరికా అంటే, ఓకే ట్యూషన్ ఫీ హై కాస్ట్ ఉంటుందేమో అని కూడా థాట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఎలా అంటే ఇక్కడ లో బడ్జెట్ ట్యూషన్ కాస్ట్ని బట్టి కూడా మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. హూ హాజ్ హ్యావింగ్ ద డ్రీమ్ అంటే యూఎస్ఏ వెళ్దాము కానీ ఫైనాన్షియల్గా అంతా మనకు లేదు అంటే వాళ్ళని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకు, వేర్ వీ కెన్ కంప్లీట్ అవర్ గ్రాడ్యుయేషన్ అంటే మాస్టర్స్ కూడా ఇన్ ద లివింగ్ లైక్ 13 lakhs అలా ఉన్నా కూడా, 13 to 16 lakhs ఇన్ బిట్వీన్ ఉన్నా కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి వేర్ దే కెన్ స్టడీ ఈజీలీ. సో దానికి కూడా అంత వరీడ్ అవసరం లేదు, అండ్ దట్ హౌ కెన్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్. సో అంటే ట్యూషన్ ఫీ గురించి చెప్పారు, అండ్ ఎలా పే చేయాలి, పేమెంట్ మెథడ్ అని దాని గురించి చెప్తారు? ఎగ్జాక్ట్లీ. సో ఎలా అంటే ఇప్పుడు ట్యూషన్ ఫీ హై ఉంది అండ్ ఎట్ ఎ టైం వేరే కంట్రీ లాగా ఒకే టైంలో మనం కంప్లీట్ 1 year ట్యూషన్ ఫీ, ఇప్పుడు కెనడా ఉంది అనుకోండి 1 year ట్యూషన్ ఫీ పే చేసుకోవాలి. అలానే యూకే ఉంది, సెమ్ వైజ్ పే చేసుకుంటాం. కానీ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం యూనివర్సిటీని డిపాజిట్స్ అవి పే చేసుకుంటే ఆఫ్టర్ వీసా అప్రూవెన్స్ అడిగితే కొన్ని యూనివర్సిటీస్ అడుగుతాయి, కానీ ఇక్కడ నుంచి మనం ట్యూషన్ ఫీ అనేది ఇన్స్టాల్మెంట్ బేస్డ్ మీద ఉంటుంది. లైక్ అక్కడ వెళ్ళాక మనం ఫస్ట్ సెమ్ పే చేసుకున్నాము, ఆఫ్టర్ 6 months అలా సెకండ్ సెమ్, ఇప్పుడు 2 year మాస్టర్ ఉంది అనుకోండి సెమ్ వైజ్ అనేది మనం పే చేసుకుంటాము. ఓకే, అంటే 2 years కాకుండా 1 yearలో ఏమైనా కంప్లీట్ చేసేలాగా ఏమైనా ఉంటాయా?
ఇక్కడ యూఎస్ఏకి వచ్చేసి 2 years మాస్టర్ జనరల్గా ఉంటుంది. 2 years మాస్టర్ చదువుకున్నాము అంటే లైక్ రేర్ కేసెస్లో 1 year ప్రోగ్రామ్ కూడా ఆఫర్ ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. సో వాళ్ళ ప్రొఫైల్ని బట్టి కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయండి. సో పర్టికులర్గా ఈ యూనివర్సిటీ అంటే మనం చూసుకుంటున్నాం వీ వాంట్ టు గో ఇన్ దిస్ యూనివర్సిటీ 1 year ప్రోగ్రామ్ అంటే అలా ఉండదు. సో రేర్ యూనివర్సిటీస్ సమ్టైమ్స్ దే ఆఫర్ 1 year ప్రోగ్రామ్ ఆల్సో, కానీ 2 years ప్రోగ్రామ్ అనేది జనరల్గా టైం అకాడమిక్ పీరియడ్ ఉంటుంది. ఓకే, అంటే యూనివర్సిటీస్ని బట్టి వాళ్ళు ఇచ్చే ఆఫర్ని బట్టి రేర్ కండిషన్స్లో ఉంటుంది, కానీ జనరల్గా 1 year అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. నో అండి. ఓకే, సో ఈ ఎగ్జామ్ ప్రాసెస్లు ఇవన్నీ అవ్వడానికి స్టూడెంట్కి మెయిన్ కావాల్సిన పాయింట్స్ ఏంటి అండ్ మీ తరపు నుంచి స్టూడెంట్కి గైడ్ లైన్స్ ఏముంటాయి? స్టూడెంట్ ఎప్పుడు అంటే జనరల్గా ఇక్కడ ఉన్న అకాడమిక్ చూసుకుంటే మనం 1 yearలో ఒక అకాడమిక్ ఉంటుంది, కానీ అక్కడ సెషన్ వైజ్ ఉంది. అంటే ఫాల్ ఇంటేక్ ఉంటుంది ఫస్ట్ జనరల్గా అప్కమింగ్, లైక్ ఫాల్ అంటే అది ఆగస్ట్ నుంచి ఒక సెప్టెంబర్ ఇన్ బిట్వీన్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకు జనవరి ఇంటేక్ ఉంటుంది అండ్ సమ్మర్ ఇంటేక్. సో సమ్మర్లో అంత ఆప్షన్ లేకపోయినా మేజర్ ఇంటేక్స్ మనకు ఫాల్ అండ్ జనవరి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం యూటిలైజ్ చేసుకుంటే బిఫోర్ దాట్ లైక్ ఒక 9 to 6 months బిఫోర్ ఇఫ్ ఇన్ ద స్టూడెంట్ స్టార్టెడ్ ద ప్రాసెస్ అంటే దే ఆర్ గోయింగ్ టు గెట్ స్కాలర్షిప్స్ ఆల్సో, అలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ దే హ్యావ్ టు బి రెడీ విత్ ద GRE అండ్ IELTS ఇలాంటివి ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్ కూడా రాసి ఉండాలి వాళ్ళు. అండ్ దే పర్సెంటేజ్ ఇఫ్ వి చెక్ విత్ ద పర్సెంటేజ్ అంటే ఇంకా హై ప్రిఫర్డ్ యూనివర్సిటీస్ అయినా హౌ దే ఆర్ లుకింగ్ యాజ్ పర్ దే విష్ ఆల్సో వీ కెన్ గైడ్ దెమ్ ఆల్ కంప్లీట్. సో నెక్స్ట్ OPT, వాట్ ఈస్ OPT అండ్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇయర్స్లో అనే డౌట్. ఇప్పుడు జనరల్గా 2 years అన్నాం కదా మాస్టర్, సో దాన్ని బట్టి 3 years వాళ్ళకు ఒక OPT పీరియడ్ అనేది వస్తుంది. సో OPT అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు ఫుల్ టైం వర్క్ ఆపర్చునిటీ ఉంటుంది వాళ్ళకి. అంటే జనరల్గా ఇక్కడ స్టూడెంట్ వెళ్తున్నారు అంటే యాజ్ పర్ ద థింగ్స్ లైక్ మనకు జనరల్ టైం పీరియడ్ ఉంటుంది, ఒక 20 hours చెప్పుకోవచ్చు అండి. సో 20 hours లీగల్గా దే కెన్ వర్క్ ఓవర్ దే వైల్ స్టడీయింగ్ ఆల్సో దే కెన్ ఎర్న్. సో దాన్ని బట్టి ఇక్కడ OPT పీరియడ్ 2 years మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నారంటే కంప్లీట్ 5 years వ్యాలిడిటీ ఉంది వాళ్ళకి వీసాది. సో దాన్ని బట్టి వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకుంటారు OPTలో. అండ్ ఈవెన్ దో ఇన్ దట్ OPT దే కెన్ ట్రై విత్ H1B ఆల్సో. సో వర్క్ వీసా కూడా ట్రై చేసుకోవచ్చు కంప్లీట్గా. ఓకే, సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ OPT అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? కొంతమంది దీని గురించి ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా, లేదంటే ఎనీవే వాళ్ళు వాళ్ళ టాలెంట్ని బట్టి చేసుకోవచ్చు అని చెప్తారు? డెఫినెట్గా అంటే జనరల్గా చెక్ చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు మాస్టర్లో ఉన్నారు, హై ప్రిఫర్డ్ ఉండాలి అక్కడ స్టే చూసుకోవాలి అంటే వాళ్ళ పర్సెంటేజ్ అది కన్సిడర్ అవుతుంది, మాస్టర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అండ్ ఏంటి అనేది. కానీ ఆ OPT పీరియడ్ ఇక్కడ నుంచే సెక్యూర్ ఉంటుంది వాళ్ళకి. సో ఇలా అయినా ఇప్పుడు ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద మాస్టర్స్ ఐదర్ ఎనీ ప్రోగ్రామ్ టెక్నికల్ సైడ్ ఉన్న, సైన్స్ ఫీల్డ్ ఉన్న, మనకు STEM ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి వెళ్తున్నాము అంటే జనరల్గా 5 years కంప్లీట్ ఇక్కడ నుంచే వాళ్ళకి ఉంటాయండి స్టాంపింగ్ మీదనే. సో ఎలా అయినా దే కెన్ యూటిలైజ్ దట్ టైమ్ అండ్ దే కెన్ డూ ఫుల్ వర్క్. ఓకే, యాక్చువల్లీ ఫుల్ టైమ్ స్టడీస్ దీనికి సంబంధించి యూఎస్లో ఎలా ఉంటుంది? ఆ ప్రాసెస్ స్టూడెంట్స్కి ఎలా మీరు ట్రైన్ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి? సో అకాడమిక్ని బట్టి వాళ్ళ క్రెడిట్స్ అండ్ యూనివర్సిటీ వన్స్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ ఏం సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రిలేటెడ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఐదర్ స్టూడెంట్స్ హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్ అంటే దాన్ని బట్టి కూడా దే కెన్ లైక్ సెలెక్ట్ ద ప్రోగ్రామ్. సో అకార్డింగ్లీ దే విల్ గో ఓవర్ దేర్ అండ్ వాళ్ళ క్రెడిట్స్ బట్టి మనం గైడ్ చేస్తాం వాళ్ళకి, ప్రోగ్రామ్స్ అయినా అండ్ సెటిల్మెంట్స్ ఆప్షన్ అయినా. ఓకే, సో ఇక్కడ నుంచి కాకుండా ఎక్సెల్ ఓవర్ దేర్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏమైనా పర్సన్స్ వాళ్ళు ఉంటారా కాంటాక్ట్ చేయడానికి? అక్కడ ఎంతవరకు సపోర్ట్ ఇస్తారు? యా డెఫినెట్గా జస్ట్ నౌ బిఫోర్ డిస్కస్ కదా మనకు ప్రీ డిపాచర్ సర్వీసెస్. ఇక్కడ వీసా అప్రూవ్ అయింది అంటే ఇంకా వాళ్ళకి అసిస్టెన్స్ ఎలా ఉండాలి, ఫ్లైట్ టికెట్స్ అయినా ఇక్కడ నుంచి ఇన్సూరెన్స్ అయినా ఇలాంటివి అవసరాలు ఉంటాయో దాన్ని బట్టి మనం గైడ్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ దట్ వన్స్ అక్కడ వెళ్ళారు అంటే పోస్ట్ డిపాచర్ సర్వీసెస్ అక్కడ వెళ్ళాక కూడా వీఆర్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ అవుట్. అంటే మినిమం ఏ స్టడీ కంప్లీట్ చేసిన వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడం చాలా ఈజీ, ముఖ్యంగా యుఎస్కి ఈజీ ఎంట్రన్స్ ఉంది అండి. ఇఫ్ యు ఆర్ జస్ట్ లుకింగ్ అవుట్ USA అంటే ఫస్ట్ వాళ్ళు బ్యాచిలర్ చదువుకున్నారు, సో దే కెన్ గో ఫర్ ద మాస్టర్స్. అండ్ ఇక్కడ ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఉంటారు, మాస్టర్స్ చేసి డబల్ మాస్టర్స్ చేసుకున్న వాళ్ళు, దే యూస్ టు లుక్ ఫర్ ద PhD ప్రోగ్రామ్. దట్ ఆల్సో గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్.
సో అక్కడ మనకు పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కానీ మేజర్గా ఇప్పుడు ఫ్రెష్ పాస్డ్ అవుట్ ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే వన్స్ కంప్లీట్ అయింది బ్యాచిలర్స్ అంటే ప్రాపర్ గైడెన్స్, ప్రీవియస్గా మనకు మైట్ బి గైడెన్స్ లేదు, కానీ ఇప్పుడు స్టూడెంట్స్కి ఎక్సెల్ఆర్ లైక్ ఓవర్సీస్ ఉంది. సో దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ కంప్లీట్ గైడెన్స్, ఎలా వెళ్ళాలి అండ్ ఏది కెరియర్కి బాగుంటుంది, మనకి ఏ ప్రోగ్రామ్ తీసుకుంటే హౌ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్ కంపేరింగ్ టు యువర్ బ్యాచిలర్స్, అలా ఒకటి ఉంది. అండ్ ఇప్పుడు క్రియాసిటీని బట్టి ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారు, దే ఆల్సో లైక్ వాంట్స్ టు గో. సో బ్యాచిలర్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ దో స్టూడెంట్స్ ఇప్పుడు మెడికల్ని చాలా ప్రిఫర్ చేస్తారు. సో ఆ మెడికల్ ప్రోగ్రామ్స్ని బట్టి కూడా ఫార్మసీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా హెల్ప్ ఉంటుంది మనకు. అండ్ ఇంటర్ స్టూడెంట్స్ హు ఆర్ కంప్లీటెడ్ ఫిలిపిన్ కంట్రీస్ ఉన్న ఎక్సెల్లా హెల్ప్ చేస్తుంది ఎంబీబీఎస్ చదవడానికి కూడా. అంటే స్టూడెంట్స్కి పర్సంటేజ్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అబ్రాడ్ యూఎస్ వెళ్ళడానికి మెయిన్లీ, అంటే పర్సంటేజ్ ఎంతవరకు మ్యాటర్? పర్సెంటేజ్ ఇక్కడ మనకు బెనిఫిషియల్గా ఉందండి, 55% నుంచి యాక్సెప్టబుల్ ఉంది కంప్లీట్గా. సో ఇఫ్ యువర్ స్టూడెంట్ హ్యావింగ్ లైక్ 55% అంటే డెఫినెట్గా మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంగ్లీష్ బ్యాండ్ చూసుకుందాం అనుకోండి, స్టార్టెడ్ విత్ 6.5 అండ్ లైక్ 6.5 ఈజ్ అ జనరల్ బ్యాండ్ వాట్ స్టూడెంట్ హ్యాస్ టు స్కోర్. కానీ 5.5 ఉన్నా కూడా కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. సో దట్ వీ కెన్ హెల్ప్ దెమ్ టు ఈవెన్ దో ట్రైనింగ్కి కూడా దాంట్లో ఇఫ్ స్టూడెంట్ వరీడ్ అబౌట్ లైక్ రాయలేదు అన్నా కూడా అలాంటి దాంట్లో కూడా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, ఎలా ఎంత స్కోర్ చేస్తే ఏ యూనివర్సిటీస్ మీకు ప్రిఫర్గా ఉంటుంది, దాన్ని బట్టి మనం హెల్ప్ చేస్తాం వాళ్ళకి. ఓకే, అంటే ఈ పర్సంటేజ్ బేస్డ్ స్కాలర్షిప్స్ వస్తాయంటారా? ఈ ప్రాసెస్ గురించి ఒకసారి క్లియర్గా చెప్తారా? స్కాలర్షిప్స్ అంటే స్టూడెంట్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు స్టార్ట్ ప్రాసెస్ ఫస్ట్ ఎర్లియర్. లైక్ ఇప్పుడు మేజర్గా ఉంది జస్ట్ 1 monthలో చేసుకుంటామంటే అలా కుదరదు. సో ఎలా అంటే బిఫోర్ లైక్ 4 months ఆర్ 9 months బిఫోర్ స్టార్ట్ చేసుకుంటున్నారు ఒక మేజర్ ఇంటేక్కి. అప్లికేషన్స్ వాల్యూమ్ హై కాకూడదు అండ్ ఈజీగా అడ్మిషన్ వచ్చేసి దాంతోపాటు స్కాలర్షిప్స్ కూడా. సి నౌ యూఆర్ గోయింగ్ ఫర్ అడ్మిషన్స్ అంటే హై వాల్యూమ్ అప్లికేషన్స్కి అంత ప్రొవైడ్ చేయరు. And they check with the percentage and they check with the English proficiency test. అది కూడా మ్యాండేటరీగా వస్తుంది క్యాలిక్యులేషన్స్ లో. సో ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ గా ఉంటాయి. అండ్ బేసిక్ గా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత స్టే బ్యాక్ అక్కడే సెటిల్ అవ్వాలి అంటే దానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? స్టే బ్యాక్కి వాళ్ళకి లైక్ ఇప్పుడు వీసా అప్రూవ్ అయింది వాళ్ళది, జనరల్గా వీసా అప్రూవ్ అయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళకు స్టే బ్యాక్ ఉంది. ఇన్ క్యాంపస్ ఎలా స్టే అవుతున్నారు ఫస్ట్ థింగ్, ఇక్కడ వెళ్ళాక స్టూడెంట్ ఒకరు వెళ్ళారు అకామిడేషన్కి కూడా వరీ అవుతారు ఫస్ట్ టైం. సో అకామిడేషన్కి కంప్లీట్గా ఇన్ క్యాంపస్ హెల్ప్ ఉంటుంది అండ్ దే పార్ట్ టైం జాబ్స్కి ఇన్ క్యాంపస్ హెల్ప్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇన్ ఓపీటీ పీరియడ్ దే గోయింగ్ టు సర్వ్ and just complete that 3 years and later on they can work as in the H1B time also. ఓకే, అండ్ బేసిక్గా మెయిన్ పాయింట్ వచ్చేసి వీసా. ఈ వీసా ఓకే అవడమే అందరికీ ఒక పెద్ద ప్రాబ్లం లాగా అంటూ ఉంటారు నిజానికి. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది దానికి? అదేమైనా గెస్ చేసే వెళ్ళొచ్చా లేదా సిచ్యువేషన్ డిపెండ్ ఆన్ సిచ్యువేషన్స్ అని చెప్తారా? సిచ్యువేషన్స్ అంటూ కాదు, ఈవెన్ లైక్ యాక్చువల్లీ యూఎస్కి ఫస్ట్ థింగ్ ఇంటర్వ్యూ అని ఒక లైక్ దట్ ఈస్ ఫియర్ లైక్ ఇన్ ద స్టూడెంట్స్. ఓకే, ఇంటర్వ్యూ ఉంది బట్ ఇట్స్ నాట్ కంప్లీట్ లైక్ యూ నీడ్ టు లైక్ వరీడ్ అబౌట్ ద థింగ్, హౌ మచ్ యూ కాన్ఫిడెంట్లీ అకార్డింగ్ టు దట్ వీ కెన్ ఫేస్. ఇప్పుడు వీసా సక్సెస్ రేట్ని అడుగుతున్నారంటే ఇక్కడ నుంచి ఎక్సెల్లా నుంచి ఆల్రెడీ కంప్లీట్ అయ్యాలి. లాస్ట్ ఇంటేక్ చూసుకున్నా అండ్ నౌ కరెంట్లీ జనవరి ఇంటేక్ జస్ట్ రన్నింగ్ కంప్లీటెడ్. సో దాన్ని యాక్చువల్గా వీసా అప్రూవెన్స్ బాగుంది. సో ఇంటర్వ్యూకి ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది స్టూడెంట్ని, హౌ టు ఫేస్ టు కన్సలేట్, వాట్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు గైడ్. సో వీసాని చూసుకున్నామంటే వీసా పరంగా యూనివర్సిటీస్ అవి కూడా ఉంటాయి, అవి చెక్ చేసుకునే మనం కంప్లీట్గా సజెస్ట్ చేస్తాము. సో వీసా రైట్ నౌ ఇఫ్ ద కరెంట్ సిచ్యువేషన్ యూ ఆస్కింగ్ మీ, సో రిజెక్షన్స్ అవ్వడం లేదు యాక్చువల్గా. ఎస్ అండి. అండ్ బేసికలీ వీసా ప్రాసెస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఫియర్ ఈజ్ ద మెయిన్ పార్ట్ అని మనం అనుకోవచ్చు. అంటే డాక్యుమెంట్స్ వైజ్గా పర్ఫెక్ట్గా ఉండి కూడా రిజెక్ట్ అవుతుంది బికాజ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు అనే వర్షన్స్ అన్ని వినబడుతుంటాయి. ప్రీవియస్గా మీరు ఇచ్చే ట్రైనింగ్ ఏంటి వాళ్ళకి ముందుగా ఏమన్నా చెప్తూ ఉంటారా దీనికి సంబంధించి లైక్ కౌన్సిలింగ్? డెఫినెట్గా మాక్ సెషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అంటే ఒక డెఫినెట్గా వాళ్ళకు అడ్మిట్ వచ్చింది అనుకోండి, దే ఆర్ వరీడ్ లైక్ హౌ టు గో ఫర్ ఫైనాన్షియల్స్ and how to like train and what they are going to ask the questions. చాలా వస్తుంటాయి క్వశ్చన్స్ మైండ్లో. సో దాన్ని మాక్ సెషన్స్ ఇస్తాము. హౌ టు ప్రిపేర్ లైక్ వాట్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ, సో హౌ యూ హ్యావ్ టు బి ఆన్సర్,
how you can just, so these all the things we are going to guide them. And even though like financials also they used to check, so financials ki hai na, and even though loans ki hai na, we are going to help them out in the process. ఓకే, అంటే బేసిక్గా ఈ ప్రాసెస్ అంతా మీరు లైవ్గా వచ్చి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితేనే ఉంటుందా, లేదా ఆన్లైన్లో మీరు ఇచ్చే సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా అవేలా? డెఫినెట్గా ఆన్లైన్ సి రైట్ నౌ ద టెక్నాలజీ హెస్ డెవలప్. సో కొంతమంది ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేషన్స్ ఉంటారు, అండ్ ఇన్ హైదరాబాద్ లో ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ రైట్, సో బిజీగా ఉంటారు, సో ప్రాసెస్ చేయాలి అండ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ద రైట్ పాత్ అండ్ రైట్ గైడెన్స్ టు గో. సో ఎక్సెల్ ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసిందండి. జస్ట్ యూ హ్యావ్ టు గో ఇన్ వెబ్సైట్ ఆఫ్ ఎక్సెల్, సో దేర్ యూ ఆర్ గోయింగ్ టు బుక్ ద థింగ్స్. సో మా కౌన్సిలర్ వచ్చేసి వాళ్ళకి రీచ్ అయ్యి కంప్లీట్ అసిస్టెంట్ ఇస్తారు, అండ్ ఆన్లైన్ కంప్లీట్ ప్రాసెస్ జరుగుతుంది వాళ్ళది. ఈవెన్ ద ట్రైనింగ్స్ అండ్ కంప్లీట్ వీసా అసిస్టెన్స్ అండ్ ప్రీ డిపాచర్ పోస్ట్ డిపాచర్ సర్వీసెస్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు గివ్. సో దీనికి పర్టికులర్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా స్టడీస్ కి సంబంధించి? అంటే అఫ్ కోర్స్ స్టడీస్ కి ఏజ్ అనేది నార్మల్ సెన్స్ లో ఉండదు, బట్ ఒకవేళ మనం యూఎస్ వెళ్ళాలి అంటే ఓన్లీ ఇంటర్ బీటెక్ స్టూడెంట్స్ కి వెళ్ళే ఆప్షన్ కాకుండా ఏజ్ లిమిట్ ఎంత వరకు, ఎలా ఉంటుందా ప్రాసెస్? సో ఇప్పుడు జనరల్ ఫ్రెషర్స్ అనుకుంటారు, అండ్ ఫ్రెషర్స్ అంటే అదర్స్ స్టూడెంట్ హు వాజ్ లైక్ పాస్డ్ అవుట్ ఇన్ ప్రీవియస్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. సో అలాంటి స్టూడెంట్స్ని కూడా మనం గైడ్ చేయొచ్చు. ఇక్కడ ఏజ్ అండ్ బ్యాక్లాగ్స్ కూడా మ్యాండేటరీ. సో బ్యాక్లాగ్స్ని తీసుకొని వరీడ్గా ఉంటారు. సో 30+ లైక్ యాక్సెప్ట్ చేస్తున్నాయండి యూనివర్సిటీస్. సో వాళ్ళు ఇంకా మైట్ బి 15 ఉన్నాయి, ఆర్ అదర్ కంట్రీస్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఇక్కడ మనకు 2 digit numbers ఉన్న బ్యాక్లాగ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. దాన్ని బట్టి అండ్ ఏజ్ని బట్టి we have like a success rate of the age of persons you said, so వాళ్ళది కూడా అప్రూవ్ అయిన వీసాస్ ఉన్నాయండి. సో దట్ విల్ బి like surely we can say that going to be approved. ఓకే, సో బేసికల్లీ ఇందాక మీరు చెప్పారు ఎక్కువ మెడికల్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. అఫ్ కోర్స్ బీటెక్ అంటే ఓవరాల్ సైన్స్ రిలేటెడ్ అవుతుంది. ఇంకా మనకి ఇంకో ఆప్షన్ అంటే ఆర్ట్స్ కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో ఆర్ట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రాసెస్ అండ్ సేమేనా? ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్? సో ప్రాసెస్ విల్ బి సేమ్ యాక్చువల్లీ, ప్రోగ్రామ్స్ అనేది చేంజ్ అవుతుంది, కోర్సెస్ అనేది. సో ఇక్కడ బీబీఏ చదువుకున్నారు, బీకామ్ కంప్యూటర్స్ అండ్ బీటెక్స్ ఈజ్ కామన్ వాట్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు టేక్. ఇన్ ద న్యూట్రిషన్స్ ఆర్ సమ్ అదర్ స్పెషలైజేషన్ తీసుకున్నారంటే దాన్ని బట్టి మాస్టర్స్లో ఏమొస్తుంది. మాస్టర్స్ ఇన్ ఆర్ట్స్ ఉన్నాయి, అలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. స్పెషలైజేషన్లో కెమిస్ట్రీ తీసుకున్నారు, ఒక స్పెషలైజేషన్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మాస్టర్లో ప్రోగ్రామ్స్ సజెస్ట్ ఉంటాయండి, ఆఫర్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో అలా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు. ఓకే, సో మొత్తానికి ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని పార్ట్స్ కూడా మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. డన్. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ లోన్స్ ఏమైనా, ఎందుకంటే చదువుకోవాలని చాలా మంది అనుకుంటారు, బట్ లోన్ ఉండాలి వాళ్ళ దగ్గర, అమౌంట్ అనేది మెయిన్ పాయింట్. సో లోన్స్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారా, లేదంటే తీసుకునే అవకాశం ఎలా ఉంటుంది? మీ సపోర్ట్, ఎక్సెల్ సపోర్ట్. ఫైనాన్షియల్స్ మ్యాండేటరీ. ఎక్కడైనా మనకు ట్యూషన్ ఫీ ఉన్నాయి, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, డెఫినెట్ గా దిస్ ప్రాబ్లమెటిక్ లైక్ థింగ్ ఇన్ ద వీసా టైమ్ డెఫినెట్ గా మనకు ఉండాలి ఫైనాన్షియల్ చూపించడానికి. సో దాన్ని బట్టి ఫస్ట్ ఫైనాన్షియల్స్ లో ఎంత చూపించాలి, ఒక స్టూడెంట్ని వరీడ్గా ఓకే మీకు ఇంత అమౌంట్ ఉంది చూపించాలి కాకుండా లిక్విడ్ క్యాష్లో జనరల్గా చూపిస్తాము. సో అది అకౌంట్లో ఎలా చూపించాలి, ఏ యూనివర్సిటీ అయితే ఎంత ఉంది మీకు, ఎలా లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అది కంప్లీట్గా హెల్ప్ ఉంటుంది. సేమ్ యాజ్ లోన్ ఉంటాయి. సో లోన్లో ఏంటంటే ఇప్పుడు మనకు కొలాటరల్ అండ్ నాన్ కొలాటరల్ లోన్స్ ఉంటాయి. సో ఆ కొలాటరల్ అండ్ నాన్ కొలాటరల్లో మీకు పబ్లిక్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి. సో వాళ్ళు బేస్డ్ ఆన్ యువర్ ట్యూషన్ ఫీ అంటే I-20s వన్స్ వచ్చేసే ఆఫర్స్ అంటే, అండ్ మీకు బ్యాక్గ్రౌండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏమైనా ఉందా, లేకపోతే మీకు ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండ్ యువర్ I-20 చూసి ప్రైవేట్ బ్యాంక్స్ మీకు లోన్ శాంక్షన్ చేస్తాయి. అండ్ సేమ్ యాజ్ లైక్ నాన్ కొలాటరల్లో వెళ్తే మీకు ఎంత లైక్ పే స్లిప్స్ ఉన్నాయా, ఫాదర్ ఆర్ లైక్ కజన్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ పే స్లిప్స్ని బట్టి అండ్ ట్యూషన్ ఫీని బట్టి వాళ్ళు సర్టన్ అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తారు. ఓకే, అండ్ బేసిక్ గా మీరు అబ్జర్వ్ చేసేంత వరకు స్టూడెంట్స్ లాస్ట్ మినిట్ లో చేయడమే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అసలు చేయకూడని మిస్టేక్స్ ఏంటి, ఇది పర్ఫెక్ట్ గా ఉండాల్సింది ఏ సిచ్యువేషన్స్ లో? సో ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి డిలే చేయొద్దు. ఓకే, ఫస్ట్ థింగ్ అదే మేజర్ గా. అంటే రైట్ టైంలో రైట్ ఇంటేక్ చూస్ చేసుకొని రైట్ ప్రోగ్రామ్ రైట్ లొకేషన్ ని బట్టి ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు గో ఇన్ దాట్. And secondly, they have to like once you are receiving the I-20 and all, they have to be ready with the financials part. అది ఒకటి ఉంది. ఈ థర్డ్ లోన్ చూసుకుంటున్నారు, లోన్స్ అప్లై చేసుకోవాలి. అండ్ వీసాకి కంప్లీట్ రెడీ అయ్యి, ఇప్పుడు మీరు అన్న డాక్యుమెంట్స్లో ఏముంటాయి, ప్రాబ్లమేటిక్ ఏమైనా అవుతుందా అని. సో ఆ డాక్యుమెంట్స్
అడ్మిషన్ టైంలో స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి యూనివర్సిటీవి, ఆ రిక్వైర్మెంట్స్ కంప్లీట్గా హెల్ప్ చేస్తాము. వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని. అండ్ సేమ్ యాజ్ వీసాకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి, దాంట్లో బయోమెట్రిక్ ఏం క్యారీ చేయాలి, అండ్ ఇంటర్వ్యూకి ఏం క్యారీ చేయాలి, హౌ టు బి లైక్ కాన్ఫిడెంట్ ఇన్ దట్, వీసాలో ఎలా ప్రజెంట్ చేయాలి సెల్ఫ్ని, అది కొంచెం చూసుకుంటే స్టూడెంట్ డెఫినెట్ గా వీసా అప్రూవ్మెంట్ సో అవుతుంది. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఎగ్జాక్ట్ గా ప్లానింగ్ తో ఉండి కాన్ఫిడెంట్ గా ఉంటే ప్లానింగ్ కి ఎక్సెల్ ఉందండి, ప్లానింగ్ కి ఎక్సెల్ కంప్లీట్ కంప్లీట్ సపోర్ట్ ఉంది, గైడ్ ఉంది. ఓకే, సో లోన్ ప్రాసెస్ చెప్పేశారు. ఒకవేళ స్టూడెంట్ లాస్ట్ మినిట్ లో టైం లేకుండా తక్కువ టైంలో వస్తే వాళ్ళకి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? అంటే కొంతమంది ముందు నుంచి ప్లాన్ గా చేసుకుంటారు, డ్రాబ్యాక్ మనం అనుకున్నట్టు ఒకవేళ లాస్ట్ మినిట్ లో వచ్చారు, సో అలాంటి టైంలో మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అండ్ వాళ్ళు ఎంతవరకు అచీవ్ చేయగలరు వాళ్ళ గోల్ ని? అలా అంటే జనరల్గా మేజర్ పాయింట్స్ అన్నాను. అంటే ఇఫ్ ఫర్దర్గా స్టడీ చేస్తున్నారంటే డెఫినెట్లీ దే మైట్ బి థింక్ అబౌట్ ద ప్రాసెస్, రైట్? నేను ఫర్దర్గా అది చేయాలి దే హ్యావ్ లైక్ ఐడియా, ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇఫ్ ఇన్ కేస్ సడన్ గా ఓకే మా ఫ్రెండ్ వెళ్తున్నారు వాళ్ళు నేను వెళ్ళడం లేదు అలా థాట్ వచ్చేసింది అనుకోండి, సో వాళ్ళకి కూడా వీఆర్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. లైక్ సమ్ ఆఫ్ యూనివర్సిటీ వాట్ డైరెక్ట్లీ వీ హ్యావ్ టు డూ, సో దాంట్లో మనకు అడ్మిషన్ తెప్పించేస్తాము. సో ఆ అడ్మిషన్ ని బట్టి ఇంకా ఫర్దర్ వీసా ప్రాసెస్ ఉంటుంది. సో అంటే ఇలా ఉంటే వాళ్ళకి ఏమన్నా అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టాలి అనే ఆప్షన్ ఏమన్నా ఉంటుందా? నాట్ లైక్ పర్సన్ ఎవరు మాక్సిమం ఎక్కువ అమౌంట్ ని స్పెండ్ చేయాల్సి వస్తుంది మెయిన్ అంటే వాళ్ళ పర్సంటేజ్ ని బట్టా లేదంటే వాళ్ళు అప్లై చేసే వాటిని బట్టా లేదా ప్రాసెస్? ఇక్కడ ఫస్ట్ యుఎస్ఏలో అంత అమౌంట్ స్పెండ్ చేయమండి ఇక్కడ నుంచి. సో వాళ్ళకు కన్వీనియంట్ గా ఉండాలి వెళ్ళాలి అంటే ఇక్కడ అమౌంట్ అంత సర్టన్ మనది కావడం లేదు, స్పెండ్ చేయడం లేదు. వాళ్ళు సెమిస్టర్ వైజ్ పే చేసుకుంటే అక్కడ వెళ్ళి మనం స్టార్టింగ్ గా ఫస్ట్ సెమ్ అలా డిపాజిట్స్ చేసుకుంటాం ట్యూషన్ ఫీవి. ఇక్కడ యూనివర్సిటీ అడిగితే డెఫినెట్ గా పే చేయాలి. కానీ ప్రాసెస్కి కంప్లీట్గా అంటే లో కాస్ట్లో మనం మొత్తం కంప్లీట్ చేయొచ్చు ఇక్కడ ప్రాసెస్. జనరల్గా అడ్మిషన్ నుంచి కంప్లీట్ వీసాకి వెళ్ళే వరకు సర్టన్ లైక్ ఎంత అవుతుంది అమౌంట్ దాన్ని బట్టి ఖర్చు చేసుకొని దే కెన్ గో హెడ్. సో లేటర్ ఆన్ ఎలా అయినా ఇండిపెండెంట్గా ఉంటారు, దే ఆల్సో అండ్ ఫ్యామిలీస్ ఆల్సో గోయింగ్ టు సపోర్ట్. సో ఈజీగా అయిపోతుంది వాళ్ళ మాస్టర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా. బ్యాచిలర్స్కి మైబీ దే ఫేస్, బట్ మాస్టర్స్ చాలా లైక్ హై ప్రిఫరెన్స్లో ఉంటుంది కాబట్టి దే యూజువల్లీ యూజ్ టు సెలెక్ట్ మాస్టర్స్ అండి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక డౌట్, బేసికల్లీ వాళ్ళు స్టూడెంట్ స్టేజ్లో ఉండి కాలేజ్లో అప్లికేషన్ ట్రై చేసి యూఎస్ వెళ్ళడం ఈజీ అంటూ ఉంటారు, నార్మల్ బయటకు వచ్చా కష్టం అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? అండ్ ఎందుకని అది ఈజీ అయ్యే ప్రాసెస్ ఉంటుంది అని మనం అనుకోవచ్చు? సో ఎలా అంటున్నారు జనరల్గా అంటే లైక్ స్టూడెంట్స్ ఏమంటారంటే కాలేజ్ లోనే టైంలోనే ప్లాన్ చేసుకుని ముందే వెళ్తే బెస్ట్ అంటుంటారు కదా, బయటకు వస్తే కష్టం అనే పాయింట్ మెయిన్ గా అందరూ మాట్లాడుకునే టాపిక్. అది ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎందుకు అలా అనుకుంటారు అని? సో ఇప్పుడు మీరు ఫోర్త్ ఇయర్ లో ఉన్నారు, 4-2 చదువుతున్నారు, సెమ్ ఉంది. సో అక్కడ మనం ప్రీ ప్లాన్ అంటే ఏదైనా చేసుకుందామంటే ప్రీ ప్లాన్ ఆల్రెడీ యూ హ్యావ్ అ డ్రీమ్, యూ జస్ట్ వాంట్ టు స్టడీ ఇన్ అబ్రాడ్ అండ్ యూ నాట్ గెట్టింగ్ ప్రాపర్ వే లైక్ హౌ టు స్టార్ట్, వెన్ టు స్టార్ట్ అంటే అప్పుడు ఒక 4th సెమ్ అప్పుడే ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్ అనేది అటెంప్ట్ చేసుకుంటే బెటర్. వాళ్ళు అక్కడ నుంచే స్టార్ట్ చేసామంటే ఒక టైం పీరియడ్లో ఒక ఇంటేక్ సెలెక్ట్ చేసుకున్నాం, దానికి రీచ్ అవ్వాలి అక్కడ వెళ్ళాలి అంటే, ఎందుకంటే ఒక టైం పీరియడ్లో మనం క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి అక్కడ. సో ఆ టైంకి రీచ్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ వీసాకి స్లాట్స్ ఉంటుంది. ఆ స్లాట్ సెలెక్షన్స్ లైక్ ఇంకా మనకు జనరల్గా ప్లేసెస్ ఉన్నాయి, ఢిల్లీ అనేది ముంబై అనేది, ఆ సెలెక్షన్స్ కూడా ఉంటాయి స్టూడెంట్స్కి. యూనివర్సిటీ కాకుండా మాకు ఇక్కడే కావాలి స్లాట్స్ అని అంటే, సో ఆ స్లాట్స్కి దొరకాలి మనకు ప్రాపర్గా వాట్ వీఆర్ సెలెక్టింగ్ అంటే వీ హ్యావ్ టు జస్ట్ గో ఇన్ ద ఫ్లో యాక్చువల్లీ. సో ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చారు త్రూ ఎక్సెల్, మీరు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? మీరు చెప్పే మేజర్ పాయింట్స్ ఏంటి వచ్చే స్టూడెంట్స్కి? మేజర్గా లైక్ మీకు సజెస్ట్ చేశాను అదే. సో ఈవెన్ లైక్ స్టూడెంట్ నాట్ హ్యావింగ్ క్లారిటీ, ఫస్ట్ థింగ్ క్లారిటీ లేదు దేనికి వెళ్ళాలి. సో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ లైక్ ఫస్ట్ ఎలా ఉంటుంది, ఎలా అయినా వరీడ్ అవుతారు వేరే కంట్రీకి వెళ్తున్నాము ప్రాపర్గా లేదు, వచ్చేసి ఈ కంట్రీ వెళ్తాము ఆ కంట్రీ వెళ్తాము అంటే వాళ్ళకి సూటబుల్ అయ్యేవి ఏవి వీఆర్ గోయింగ్ టు లైక్ గైడ్ దెమ్ కంప్లీట్లీ. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాలి అంటే సో మెనీ థింగ్స్ ఉంటాయండి. జనరల్గా వన్స్ మనం ఇక్కడ వెళ్ళి అప్లై చేసుకున్నట్టు ఉండదు. సో పూర లైక్ ఓవరాల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు దట్ విల్ హెల్ప్ యూ. స్టూడెంట్స్ అయినా స్టూడెంట్ పేరెంట్స్ తో వాళ్ళ అవసరాలు ఏమైనా ఉంటుందా ఈ అబ్రాడ్ వెళ్ళాలి అంటే? వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంటే బెస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? డెఫినెట్గా
పేరెంట్సే స్పాన్సర్ కాబట్టి ఫైనాన్షియల్స్ దే గోయింగ్ టు స్పాన్సర్ టు స్టూడెంట్ అండ్ లోన్స్ పరంగా కూడా వాళ్ళే ఇంకా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ద థింగ్స్ వాట్ వీఆర్ షోయింగ్ ద ప్రాపర్టీస్ అండ్ ఆల్ ఆల్సో బేస్డ్ ఆన్ దాట్ దే ఆల్సో లైక్ ఇన్వాల్వ్ ఇన్ ద థింగ్స్. అండ్ వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ బ్యాచిలర్స్ ఉన్నారు ఆ టైంలో, కొంతమంది ఇఫ్ ఇన్ కేస్ మ్యారీడ్ ఉన్నారు డిపెండెంట్ కూడా చూస్తారు, like husband's going so wife wants to go along with, or else like wife is going, దాన్ని బట్టి కూడా మనం ఇంకా డిపెండెంట్ ఆల్సో వీ కెన్ సజెస్ట్ ఆఫ్టర్ ద స్టూడెంట్ వీసా. ఓకే, సో ఓవరాల్ గా ఎక్సెల్ ఇచ్చే సపోర్ట్ ఏంటి? అబ్రాడ్ వెళ్ళడానికి త్రూ ఎక్సెల్ ఏం సపోర్ట్ ఉంటుంది? ముఖ్యంగా మనం యూఎస్ గురించి మాట్లాడుకున్నాం కదా, జనరల్ గా ఎక్సెల్ సపోర్ట్ ఏంటి? ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయిందండి 2008లో ఎక్సెల్. సో అప్పటి నుంచి లైక్ లీడింగ్ ఓవర్సీస్ అని చెప్పుకోవచ్చు మనం. సో దాంట్లో మనం కంట్రీస్ వచ్చేసి ఒక యుఎస్, కెనడా అండ్ యూకే, యూరోపియన్ కంట్రీస్, సింగపూర్ అయినా ఆస్ట్రేలియా, వీఆర్ డీలింగ్ విత్ దిస్ కంట్రీస్. దాన్ని స్టూడెంట్ని వచ్చారంటే కంప్లీట్ ట్రైనింగ్, వీసా అసిస్టెన్స్, గైడెన్స్ అండ్ వాళ్ళకి ప్రీ డిపాజిట్ సర్వీసెస్, పోస్ట్ డిపాజిట్ సర్వీసెస్, కంప్లీట్ సర్వీసెస్ వీఆర్ గోయింగ్ దిస్ ఫ్రమ్ ఎక్సెల్లా. ఒక స్టూడెంట్ అంటిల్ దే రీచ్ వీ ఆల్ బీ దేర్ ఫర్ ద స్టూడెంట్. సూపర్. ఎనీవే, థ్యాంక్ యూ ఫోల్సే గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్, చూస్తూనే ఉండండి హెచ్ఎన్ టీవీ.